శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పమట సూర్యనారాయణమూర్తి. శీర్షిక నీతి. నైత్యపు చేష్టమాటునను నమ్మిన వారల మోసగింపగన్ వాచ్యత నిన్ను చేరు పరిభావపు మాటున జీవనమ్మును సోచ్యము నిష్ఠురమ్మగును చోద్యపు జీవన తోడుపాటుగా రుచ్యము బాటబట్ట బహురోతగు గమ్యము కంటకమ్మగున్. మిత్రులారా, జీవితంలో మనిషి ఏ విధమైనటువంటి ఇబ్బందులకు అపప్రదకు చోటు కాకుండా ఉండాలంటే నైత్యపు చేష్ట మాటులను నమ్మిన వారల మోసగించగన్. నీచత్వం, నైత్యం అంటే నీచత్వం. ఈ నీచత్వమైనటువంటి అభిప్రాయంతో నమ్మిన వాళ్ళను నువ్వు మోసం చేస్తున్నావనుకో, వాచ్యత నిన్ను చేరు. వాచ్యత అంటే నింద. అప్పుడు నీ జీవితంలో ఒక నింద వచ్చి పడుతుంది. పరిభావపు మాటున జీవనమ్మునను. నింద వచ్చినప్పుడు నీకు అవమానం జరుగుతుంది. పరిభావము అంటే అవమానం. అప్పుడు అవమానం జరిగి సోచ్యము నిష్ఠురమ్మగును. సోచ్యము అంటే దుఃఖింపదగినది. నీ జీవితం అప్పుడు దుఃఖమయం అయిపోతుంది, దిగులు వస్తుంది. చోద్యపు జీవన తోడుపాటుగా దీనికి తగినట్టుగా సోద్యం అంటే సవాల్ అవుతుంది. ఒక రకంగా సవాల్ అది. ఎలా బతకాలి? బురదలో ఇరుక్కున్నట్టుగా నీ పరిస్థితి అవమానాల్లో ఇరుక్కుపోయింది. ఇలాంటప్పుడు నువ్వేం చేయాలి? రుచ్యము బాట పట్ట. నువ్వు రుచ్యము అంటే చక్కనిది, మంచిది, ఒప్పిదమైనది. మరి ఈ బాటలోకి నువ్వు రావాలంటే ఏమవుతుంది? బహురోతకు. అప్పుడు ఇంత పరిస్థితి వచ్చి ఇన్ని చేసి ఇన్ని అవమానాలు చోటు తెచ్చుకొని నీ జీవితంలో ఈ విధంగా తయారైన తర్వాత ఇప్పుడు నువ్వు ఒప్పిదమైన బాట, మంచి బాట పడుతున్నావు అంటే రోత అవుతుంది. గమ్యము కంటకమ్మగును. నువ్వు నడవాల్సిన దారి ముళ్ళ దారి అయిపోతుంది. కనుక ఇవన్నీ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మొదటి నుంచి జాగ్రత్తగా ఉండమని ఒక సందేశాత్మకంగా చెప్పాను. మిత్రులు చదివి నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటాను.